పండింది విస్తారంగా. పండిన పంటను 10 లక్షల టన్నులు టార్గెట్ ఉంటే మీరు ప్రొక్యూర్మెంట్ 5 లక్షల టన్నులు చేస్తామని నిన్న మనోహర్ వచ్చి ప్రకటిస్తే మంత్రి గారు, మరి మిగతా 5 లక్షల టన్నులు ఏం చేయాలా? ఎవరికి అమ్ముకోవాలి? ఒరిస్సాకి తరలించారా? ఒరిస్సా ధాన్యాన్ని మళ్ళీ మీరు తెచ్చి రైస్ మిల్స్ లో నింపుకుంటారా? ఈ ధాన్యాన్ని ఎక్కడికి పంపాలి? ఏం చేయాలి? రైతుల మొర ఎవరికి వినిపించుకోవాలి? నేను అందుకే చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా, మంత్రికి కూడా హెచ్చరిస్తున్నా, ఈ ప్రతి ధాన్యపు గింజ కూడా కొని తీరాలని నేను తెలియజేస్తున్నాను. కొనకపోతే ఇలాగే కళ్ళాల్లో తిరుగుతాను, ఇలాగే పొలాల్లో తిరుగుతాను, తిరిగి ఆ ధాన్యపు గింజలు కొన్నారా లేదో చూస్తాను. కొనకపోతే రైతుల తరఫున ముందడుగేస్తాను, అవసరమైతే ఉద్యమమే చేస్తానని హెచ్చరిస్తున్నాను ప్రభుత్వం. రైస్ మిల్లర్ ఇక పెద్ద స్కామ్ శ్రీకాకుళంలో ఏం జరుగుతుందంటే, రాష్ట్రం మొత్తం ఇంకెంత ఘోరంగా ఉందో. శ్రీకాకుళంలో రైస్ మిల్లు ఓనర్ అచ్చెన్నాయుడు కాదని చెప్పగలడా? గోడౌన్ ఓనర్ అచ్చెన్నాయుడు కాదని చెప్పగలడా? 3,30,30,000 టన్నులకి సీఎంఆర్ పర్మిషన్స్ తీసుకున్నది అచ్చెన్నాయుడు కాదని చెప్పగలడా?